శశి గారు చెప్పండి, వైజాగ్ వేదికగా వివిధ దేశాల నుంచి ప్రపంచ స్థాయి ప్రతినిధులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ కంపెనీలకు సంబంధించి ఎంఓయూలు కుదుర్చుకుంటూ లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. వాస్తవానికి అవన్నీ కూడా మనం కళ్ళెదుట చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి విష ప్రచారానికి లేవనెత్తింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఒప్పందాలు చేసుకుంటున్నా అవన్నీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కంపెనీలకే మళ్ళా కొత్త చొక్కా తొడిగి ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సతీష్ రెడ్డి కావచ్చు, కొంతమంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అఫీషియల్లో కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఏమంటారు? ఒకటి, వైసీపీ వాళ్ళకి బుర్ర లేదనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకు బుర్ర లేదు గనక ఎన్ని స్థానాలు ఇచ్చారో మనం చూసాము. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేతగాక మంగళవారం కబుర్లు చెప్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అంటే క్రెడిట్ చోర్ అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు నాకు. ఎందుకంటే కియా ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. అది ఆటోమొబైల్ సెక్టార్లోనే భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అలాంటి కియా వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి? కియా దగ్గర నిలబడి చెయ్యి అక్కడి నుంచి ఇటు వరకు తిప్పి రేపు కియా ప్లాంట్ ఇక్కడికి వస్తే దాన్ని కూల్చేసి ఈ భూములన్నీ మీకు తిరిగి ఇచ్చేస్తా అని చెప్పాడు. మళ్ళీ తాను గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏమని చెప్పాడు? బుగ్గలు బాగా పేలుస్తాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఇది రాజశేఖర్ రెడ్డి గారు 2007లోనే ఇందులో లెటర్ రాస్తే అది 2017కి వచ్చింది అని చెప్పి నిస్సిగ్గుగా చెప్పాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా వీళ్ళ చరిత్ర ఏంటో. ఇంకొకటి, వీళ్ళు మాట్లాడతారు కదా, అదే కియా ఫ్యాక్టరీ దగ్గర వీళ్ళ బట్టలు లేని ఎంపీ అదే గోరంట్ల మాధవ్ గారు ఒకసారి పోయి అక్కడ ఉండే వాళ్ళని ఏదో స్టేజ్ పైకి పిలవలేదని వార్న్ చేశాడు. ఆ విధంగా దానికి సంబంధించిన ఆక్సిలరీ యూనిట్స్ కూడా రావాల్సి ఉంటే వీళ్ళ వల్ల ఆ రోజు రాలా. అది వీళ్ళ చరిత్ర. అంతెందుకు, అండర్వేర్ కంపెనీ జాకీని తరింగొట్టిన చరిత్ర అనంతపురం జిల్లాలో వీళ్ళ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిది కాదా? ఈ విధంగా వాళ్ళు అక్కడ జాకీని తరింగొడితే ఈరోజు రేమాండ్ తీసుకొని వచ్చాం మేము అదే రాప్తాడికి. ఇది హిస్టరీ, తెలుసుకోమని చెప్పండి. వీళ్ళు ఏమంటారు? రెన్యూ అంటారు. రెన్యూ 2018లో వచ్చింది. మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన టార్చర్కి వాళ్ళు భరించలేక ఆపేసి ఉన్నారు. మళ్ళీ మొన్న రీస్టార్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వాళ్ళ ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయన కూడా చెప్పాడు కదా, ఈ విధంగా గత ప్రభుత్వం మమ్మల్ని వేధించింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని మళ్ళీ తీసుకొని రావడానికి లోకేష్ గారు చంద్రబాబు గారు కృషి చేశారు, ఇది వీళ్ళ కమిట్మెంట్, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలని ఆయనే సాక్షాత్ ఆయన నోటితో చెప్పాడు కదా. దీన్ని బట్టి తెలుసు కదా రాష్ట్రంలో కంపెనీల కోసం ఎవరు పనిచేస్తా ఉన్నారో, కంపెనీలని తరింగొట్టేదానికి ఎవరు ఆనాడు సంకల్పంగా పనిచేశారు. అంతెందుకు, అమర్రాజాన్ని తరింగొట్టేసి ఏం మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి? వాళ్ళు బాలేదు మేమే తరింగి పంపించామని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడలేదా? అంటే వీళ్ళ చరిత్ర ఏంటి తెలియదా మీకు? కంపెనీలు తరింగొట్టడం వాళ్ళ డిఎన్ఏ, కంపెనీలు తీసుకొని రావడం తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ. లోకేష్ గారు నాడు పాదయాత్రలో చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తా, రాష్ట్రానికి అనేక రంగాల్లో అన్ని పరిశ్రమలు తీసుకొని వచ్చి పెడతా, ఒక ఆటోమొబైల్ హబ్గా, ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, ఒక ఐటీ హబ్గా ఆంధ్రప్రదేశ్ని మారుస్తా అని నాడు పాదయాత్రలో చెప్పాడు. ఆ పాదయాత్రలో చెప్పిన విధంగా ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతూ గతంలో వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని మేము గతంలో చాలా ఘనంగా చేసాం, అప్పుడే కంపెనీలు వచ్చాయి అంటున్నారు. సో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి సిఐ సమ్మిట్కి ఏమైనా పోలికుందంటారు? అసలు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పి భోజనాల కోసం కొట్టుకోవడం, పానీపూరిలో అమ్మే వాళ్ళ బండిలో వాళ్ళని తీసుకొని రావడం, ఐప్యాక్ వాళ్ళకి సూటు బూటు వేసి వీళ్ళతోనే ఎంఓయూలు చేసుకున్నానని చెప్పడం, అప్పుడు గుడ్డు పెట్టేందని మాట్లాడే నాటి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారు మాటలు కావచ్చు, ఇవన్నీ చూసాం. అవన్నీ చూసి ఆ రోజు ఏమనుకున్నారు? ఆ రోజు వీళ్ళు చెప్పిన లెక్కలేంటి? ఆకాశానికి అంది, కానీ వచ్చిన పరిశ్రమలు కనీసం నేల మీద కూడా లేవు, అట్టున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కటి గ్రౌండ్ అవుతూ ఉందా లేదా? గూగుల్ $1.5 బిలియన్, మళ్ళీ అదేవిధంగా బ్రూక్ ఫీల్డ్, అవునా కదా? మీరు చెప్పండి. రెన్యూ కావచ్చు, ప్రతి ఒక్కటి, రిలయన్స్ కావచ్చు, అన్నీ వస్తూ ఉన్నాయి, అన్నీ వచ్చి ఈరోజు పెడుతున్నాయి. నిన్న కరణ్ అదాని గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్కి సిఇఓ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన దూసుకొని వెళ్తూ ఉన్నాడు అని చెప్పారు. ఈరోజు న్యూజిలాండ్కి సంబంధించిన ఒక మంత్రి ఏమని చెప్పింది? మా దేశంలో ఉండే పొలిటీషియన్స్ ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి, ఇండస్ట్రియల్ అంత గొప్పగా చెప్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. ఈ సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ దేశం మొత్తం చూస్తూ ఉంది. కేంద్ర మంత్రుల కాడి నుంచి రాష్ట్ర మంత్రుల వరకు అందరూ నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఈరోజు వచ్చే ప్రతి పరిశ్రమ దాదాపు 400లకు పైగా ఎంఓయూలు చేసుకున్నారు. దాదాపుగా 20 లక్షల ఉద్యోగాల సంకల్పం ఏదైతే ఉందో దానికోసం ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ నెక్స్ట్ 3 yearsలో గ్రౌండ్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఎప్పుడు పెట్టారు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్? ఎప్పుడు? ఎలక్షన్ల కోసం. అది డ్రామా, ఇది ప్రజల కోసం చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, ఎన్నికలకు ముందు కొడితే కొబ్బరికాయ కొడితే చిత్తశుద్ధి, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే కొడితే ఇది చిత్తశుద్ధి అన్నట్టు.
అవునా కదా? ఈ రోజు అదే విధంగా గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి కంపెనీల కోసం చేశారు. ఫస్ట్ 1.5 yearలోనే దాదాపు 20 lakhs crores వరకు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చి 20 lakhs జాబ్స్కి గ్రౌండ్ అయ్యేదానికి మార్గం సుగమం చేశారు. ఇంత విధంగా చేసినప్పుడు అందరూ దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా యూత్ అంతా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఈరోజు గూగుల్ వచ్చిన తర్వాత దాన్ని చూసి ఇంకా రేపు రానున్న రోజుల్లో మెటా రాబోతుంది, అజ్యూర్, AWS కూడా ఇవి కూడా లిస్ట్లో ఉన్నాయి. ఖచ్చితంగా అవుట్తో కూడా డిస్కషన్ జరిపి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని మేము ఏదైతే చెప్పామో ఒక ఐటీ హబ్గా, ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, ఒక ఆటోమొబైల్ హబ్గా చేస్తాం. దాంట్లో ఎలాంటి రాజీ లేదు. వీఆర్ ఇన్ వెరీ క్లియర్. ఎందుకంటే రాష్ట్రాన్ని భారతదేశానికి క్యాపిటల్ ఏదిరా అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పే విధంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాం. రేపు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, ఈరోజు డేట్ మార్క్ చేసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. ఒక 10 years తర్వాత క్వాంటమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తాం. అదేవిధంగా ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తాం. డేటా క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్ర అని చెప్తాం. అదేవిధంగా ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్ర అని చెప్తాం. ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్ర అని చెప్తాం. స్పేస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్ర అని చెప్తాం. డిఫెన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్ర అని చెప్తాం. డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్ర అని చెప్తాం. టూరిజం క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్ర అని చెప్తాం. ఇండియా లాజిస్టిక్స్ హబ్ ఏదంటే ఆంధ్ర అని చెప్తాం. అలాగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందబోతుంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందబోతున్నాయి. రేపు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశానికి ఐకానిక్గా మారబోతుంది. నాట్ ఓన్లీ భారతదేశంకే కాదు, ప్రపంచానికి మొత్తం మీద బెస్ట్ సిటీస్లో, బెస్ట్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ ఉండబోతూ ఉంది. దానికి తగ్గట్టుగా నేడు ప్రణాళికలు రచించుకొని ముందుకెళ్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో అన్ని గ్రౌండ్ అవుతాయి, మీరే చూస్తారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక లక్ష్యం, ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నాం, ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు పేటీఎం కుక్కలు ఎంత మురిగినా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కుక్కలు మురుగుతూనే ఉంటాయి, మేము పని చేసుకుంటూ పోతూ ఉంటాం. మురిగే ప్రతి కుక్కకి ఆగి సమాధానం చెప్పే అంత సమయం మా దగ్గర లేదు. ఎందుకంటే పరిశ్రమలు తీసుకొని రావాలి, రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచాలనే ఒక లక్ష్యం ఉంది. 1 trillion ఎకనామీ ఏదైతే టార్గెట్ ఉందో దానికోసం పనిచేస్తాం. ఆ లక్ష్యాన్ని చేరువవుతాం ఖచ్చితంగా. రానున్న రోజుల్లో మాకందరికీ ఒక టార్గెట్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా పనిచేస్తాం. ప్రతి ఒక్కరూ మన బాధ్యత నిర్వర్తిద్దాం. ఎందుకంటే మన రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచుకున్నాం. రాజకీయాలు చేయాల్సిన సమయం కాదు ఇది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈరోజు పరిశ్రమలు వస్తే రేపు దాంట్లో మీ వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లల తలరాతలు కూడా మారుతాయి, మీ కుటుంబాలు కూడా మారుతాయి. మీ ఊర్లో కంపెనీ వస్తే మీ చుట్టుపక్కల పరిస్థితులు కూడా మారుతాయి. ఇక్కడ మీరు కూడా డెవలప్ అవుతారు ఆటోమేటిక్గా. అది ఆలోచించండి. రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు చేద్దాం, ఇప్పుడు ప్రజల కోసం పని చేద్దాం అంతే. అది లోకేష్ గారి మాట అయినా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త మాట అయినా అదే. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలి అనే ఒక సంకల్పం, స్టేట్ ఫస్ట్, నేషన్ ఫస్ట్ అనే సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నాం. దానికి ప్రతి ఒక్కరు సహకరించాలి. ఈరోజు వైసీపీ వాళ్ళు నీచ రాజకీయాలు మానుకోవాలి ఇకనైనా. ఎందుకంటే ఈరోజు రాజధాని లేని రాష్ట్రం నుంచి మనం మొదలు పెడితే, ఆనాడు రాష్ట్రం 2014 నుంచి మొదలు పెడితే ఒక 11 yearsలో, ఒక 5 years ఆఫ్ CBN గవర్నెన్స్లో మనం ఏ విధంగా డెవలప్ అయ్యామో చూసాం. ఒక 5 years జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏ విధంగా డిస్ట్రక్షన్ అయిందో చూసాం. మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేసి ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో వెళ్తూ ఉంటే ఏ విధంగా గూగుల్ లాంటి దేశంలో ముంబై, అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కల్కత్తా, నోయిడా ఇలాంటి పెద్ద పెద్ద దాన్ని కాదని మన వైజాగ్ వచ్చిందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మన బ్రాండ్ ఏ విధంగా ఉందో. ఖచ్చితంగా రీబిల్డ్ చేసాం బ్రాండ్ ఆంధ్ర అనేది. ఇంకా రేపు రానున్న రోజుల్లో ముందుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1గా చేసుకోవడానికి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి పనిచేస్తుంది. రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చూస్తారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో 20 లక్షలు కాదు 50 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో నలువైపులా క్రియేట్ అవుతాయని మేము భావిస్తున్నాం. సార్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం చూసాం ఈ CI సదస్సులో భాగంగా వచ్చినటువంటి విదేశాల నుంచి వచ్చిన ప్రతి ప్రతినిధులు కూడా మాట్లాడేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చక్కటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో చాలా ఇమీడియట్గా మాకు అనుమతులు వచ్చాయని చెప్పేసి రేమండ్ కంపెనీ కావచ్చు, సింగపూర్ మినిస్టర్స్ బృందం కూడా చెబుతున్నారు. ఓ పక్క రాష్ట్రం ఈ విధంగా పారిశ్రామిక కన్నా పెట్టుబడుల్లో ముందుకెళ్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ మాత్రం మేమేం వస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం, మేము చూస్తాం. ఈ రెండు కంపారిజన్ మీరే ఉంటారు? వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎందుకంటే మీకు ఒక ఎస్టర్డే ఒక కేస్ స్టడీ నేను చెప్తా. లాలూ ప్రసాద్ ఎప్పుడు జంగిల్ రాజ్ ప్రభుత్వం నడిపించాడని చెప్పి ఇక్కడ బీహార్లో 20 ఏళ్ళైనా వాళ్ళ పార్టీని కనీసం దేకటం లేదు ప్రజలు.
రేపు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన జంగిల్ రాజ్యం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ చూశారు. ఈ విధ్వంసాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకోరు. ఒకటి రప్ప అని మీరంటూ ఉంటే రప్ప మేము కంపెనీలు తీసుకొని వస్తాం, రప్ప ఉద్యోగాలు కల్పిస్తాం, మేము రప్ప ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుంటూ పోతాం, రప్పలాడిస్తాం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో, అదేవిధంగా కన్స్ట్రక్టివ్ మోడ్లో తీసుకొని వెళ్తామంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చిన తర్వాత రప్ప తలలు తీస్తామంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పతాకాన్ని రెపరెపలాడిస్తామని ముందుకెళ్తూ ఉన్నారు. ఆ విధంగానే వెళ్తాం. ఎంతమంది అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతుంది కూటమి పార్టీ. ఎందుకంటే కూటమి పార్టీకి అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన ఇవే లక్ష్యంతో పనిచేస్తాం. ఎంతమంది అడ్డొచ్చినా రపరప అంటే మీరు రపరప అని స్టేటస్లు పెట్టుకుంటూ పిచ్చికోతలు కూసుకుంటూనే ఉండండి. కూటమికి ఏంటంటే అంత సమయం లేదు. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. ప్రజల కోసం సమయం కేటాయిస్తాం. వాళ్ళతోనే మేము ప్రజలతోనే ఉంటాం. ప్రజలకు కావాల్సిన సుపరిపాలన అందిస్తూ, ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని అందిస్తూ, ప్రజలకు కావాల్సిన అభివృద్ధిని చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిని రెపరెపలాడిస్తూ పోతాం. మా అభివృద్ధి పతాకం రెపరెపలాడే ముందు మీ రపరప కోతలు జనాలకి కనబడవు. అది గుర్తుపెట్టుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి అని వైసీపీ నేతలకు సవినీయంగా తెలియజేస్తున్నాం. లేదు మేము రప్ప అంటే రేపు రానున్న రోజుల్లో ప్రజలకు కూడా రప్ప తెలుసు. అభివృద్ధి పతాకం రెపరెపలాడేదాన్ని చూసి రేపు వాళ్ళు కూడా వాళ్ళ ఓటుతో రప్ప కొడితే ఇప్పుడు వచ్చిన 11 కూడా వైసీపీకి రావు. అందుకని దయతలచి మీకేమన్నా మంచి సలహాలు ఉంటే రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రానికి ఉపయోగపడే సలహాలు ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఖచ్చితంగా తీసుకుంటారు. ఆయన చెప్పారు క్రెడిట్ మీకు కూడా ఇస్తాం, మంచి పనులు చేస్తే అని. ఆ విధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రం కోసం పనిచేద్దాం. స్టేట్ ఫస్ట్, నేషన్ ఫస్ట్. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, పార్టీలు కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.